Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి పక్షవాతం. పక్షవాతం వచ్చినప్పుడు ఈవెన్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం, పూర్తిగా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఇది కుటుంబంలో నిజంగా చెప్పాలంటే చాలా దుర్భరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటపడాలి అంటే దాని నుంచి కాస్త కోలుకోవడం, తన పనులు తాను చేసుకోవడం, కాస్త నడవడం, ఇలాంటివన్నీ ఎలా చేసుకోవాలి, అసలు పక్షవాతం రావడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు చిట్పొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఈ విషయానికి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. అన్ని డిసీజెస్తో కంపేర్ చేస్తే పక్షవాతం అనేది డిపెండెన్సీ ఉంటుంది పక్కన వాళ్ళ మీద. ఏ పని చేసుకోలేకపోవడం, ఈవెన్ కొంతమంది అయితే తినడానికి కూడా అవ్వకుండా తినిపించాల్సి వస్తూ ఉంటుంది. సో అంటే అంటే అబ్బాయిల్లో తీసుకుంటే, అంటే పెద్దవాళ్ళలో మగవాళ్ళలో తీసుకుంటే స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ ఒక 20 ఏళ్ళుగా డ్రింక్ చేస్తున్న వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తున్నట్లుగా జనరల్గా చూసే సినారియో ఇది. అసలు పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు అనేవి ఏముంటాయి? పక్షవాతానికి కారణాలమ్మా రక్తపోటు, అంటే సర్వసాధారణంగా బీపీయా? బీపీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. బీపీ ఉన్నప్పుడు పక్షవాతం రావచ్చు, షుగర్ ఉన్నప్పుడు పక్షవాతం రావచ్చు. అదేవిధంగా జెనెటిక్ ప్రాబ్లమ్, అంటే పెద్దలకు ఈ ప్రాబ్లం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వచ్చే తరానికి కూడా వచ్చేటువంటి అవకాశం అవకాశాలు ఉంటాయి. ఉన్నాయమ్మా. తర్వాత ఈ స్మోకింగ్, తర్వాత ఎక్కువగా లిక్కర్స్ తీసుకోవడము, తర్వాత ఓవర్ వెయిట్, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పక్షవాతం వచ్చేదానికి కారణం అమ్మా. ఈవెన్ మానసిక ఒత్తిడి కూడా అమ్మా, ఎలాంటి కారణాలు లేకపోయినప్పటికీ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా పక్షవాతం రావచ్చు అన్నమాట. సో ఇలాంటి కారణాల వల్ల మెదడులో ఏం జరుగుతుందంటే అమ్మా, సో మెదడుకు రక్త సరఫరా తగ్గడం కానీ, లేకపోతే మెదడులో రక్తం గూడుగట్టడం కానీ, గూడుగట్టడం వల్ల కానీ, రక్తనాళాలు చిట్టడం వల్ల కానీ, ఇలాంటి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల పక్షవాతం వస్తుంది. అసలు పక్షవాతాన్ని సంస్కృతంలో ఆయుర్వేద వైద్య విధానంలో పక్షఘాతం అంటారు. పక్షాఘాతం, పక్ష ఆఘాతం అని చెప్పేసి అర్థం. పక్షం అంటే సగభాగం, ఆఘాతం అంటే దెబ్బతినడం, చైతన్యహీనము, చైతన్య రాహిత్యం పొందడం, అంటే పని చేయకుండా పోవడం, సచ్చుబడిపోవడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పక్ష ఆఘాతము. పక్షం అంటే 15 రోజుల నుండి మనం చెప్పుకుంటుంటాం కదమ్మా. ఈ విధంగా కూడా పక్షం అంటే ఇక్కడ సగం అని చెప్పేసి, నెలలో 15 రోజులకు మనం పక్షం అని ఎలాగంటాము, మన బాడీలో హాఫ్ పార్ట్ని, హాఫ్ భాగాన్ని పక్షం అని చెప్పేసి అంటారు అనమాట. సగభాగము చచ్చుబడిపోవడాన్ని, చైతన్యహీనము, చైతన్య రాహిత్యం అయిపోయేటువంటి పరిస్థితిని పక్ష ఆఘాతం అంటారమ్మా, పక్షాఘాతం. సో ఈ పక్షాఘాతం అనేటువంటి సమస్య ఈరోజు కృత్రిమంగా ఈ రోజు ఉన్నటువంటి సమస్య కదమ్మా, పూర్వకాలం నుంచి కూడా పెద్దల హయాం నుంచి కూడా ఉందమ్మా. అందుకే మన మహర్షులు కూడా పక్షాఘాతం అనేటువంటి పేరుతో ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా వివరించడం జరిగిందమ్మా ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో. పక్షాఘాతం, దాన్నే అర్ధాంగవాతం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందమ్మా. అర్ధ అంగవాతం, అంగం అంటే శరీరం, అర్ధం అంటే సగం, సగం శరీరంలో వాతదోషం ప్రకోపించడం వల్ల వచ్చినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అర్ధాంగవాతం అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. ఆధునిక వైద్యంలో, ఇంగ్లీష్ వైద్యంలో హెమిప్లీజియా అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు అనమాట. మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు మీరు అన్నట్లు కుటుంబంలో మరి ముఖ్యంగా పెద్దలకు వచ్చినప్పుడు చెప్పాల్సిన వర్ణాతీతమైన బాధమ్మా. సడన్ గా కుటుంబమే చిన్న భిన్నమైపోయి కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందమ్మా. ఎందుకంటే మిగతా ఏదైతే సమస్యలు అయితే ఏదైనా నడవడము, ఇంకోటి పనులు చేసుకోవడానికి వీలవుతుంది, కానీ మరి పక్షవాతం వచ్చినప్పుడు మరి కదలిక లేకపోయేసరికి కేవలం ఆ 4 గోడల మధ్యలో పరిమితం అయ్యేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మరి చాలా హృదయ విదారకమైన పరిస్థితి ఈ యొక్క పక్షఘాతం వచ్చినప్పుడు కలుగుతుంటుందమ్మా. సో సర్వసాధారణంగా మరి ఒకవైపు కుడివైపు రావచ్చు, లేకపోతే ఎడం వైపు రావచ్చు, ఎలాగైనా రావచ్చమ్మా. సో ఈ యొక్క పక్షాఘాతం సమస్య కూడా పురుషుల్లో ఎక్కువ వస్తుంటుందమ్మా. స్త్రీలతో పోల్చుకున్నట్లయితే పురుషుల్లోనే ఎక్కువ సమస్య ఎక్కువ కలుగుతుంటుంది. నేను చెప్పినటువంటి కారణాల వల్ల ఈ యొక్క పక్షాఘాతం సమస్య వస్తూ ఉంటుందమ్మా. మరి దీనికి మనం చికిత్స గురించి ఆలోచించినట్లయితే ఎంతో మంది వాడి చక్కటి అనుభవాన్ని వాళ్ళ యొక్క అనుభవాన్ని మేము గ్రహించిన తర్వాత, మరి మా కుటుంబంలో కూడా దాదాపు 7 తరాల నుంచి మా పెద్దలు కూడా ఈ యొక్క వైద్య రంగంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అనుభవాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలు, వాళ్ళు రాసినటువంటి
పద్ధతులు, అదేవిధంగా మేము ప్రత్యక్షంగా పేషెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ ఫార్ములా అయితే పేషెంట్కి చెప్పి చక్కటి ఫీడ్బ్యాక్ వచ్చిందో ఆ ఫార్ములానే మరి మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకులు కూడా చెప్తాను ఇప్పుడు. ఓకే. సో కేవలం 3 పదార్థాలమ్మా. అక్కల కర్ర, కొంచెం ఖరీదు ఉంటుందమ్మా ఇది. అక్కల కర్ర, ఒక మొక్క యొక్క వేర్లు, ఎండిపోయినటువంటి అక్కల కర్ర వేర్లు మనకు దొరుకుతాయి. మంచి పొడి కూడా దొరుకుతుందమ్మా, పౌడర్. మనం విచారించుకొని పౌడర్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో అక్కల కర్ర కొద్దిగా ఖరీదు ఉంటుందమ్మా అది. సో అది ఒక 25 గ్రామ్స్ అక్కల కర్ర పొడి. అక్కల కర్ర గుణం కూడా ఏంటంటేమా, ఈవెన్ ఒక పెసరగింజ ప్రమాణం నాలుక మీద వేసుకున్నప్పటికీ చిమ్మ 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 చిన్న నాలుక అంతా తిమ్మిరెక్కిపోతుందమ్మా. అంత అత్యంత శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన పదార్థాలు ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మానవాడి సంక్షేమం కోసం దాన్ని ప్రసాదించడం జరిగిందమ్మా. చాలా పవర్ అయినటువంటి ఔషధం అమ్మా అక్కల కర్ర. ఆ యొక్క పౌడర్ ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే వాము, దీన్ని అజవాయిన్, ఓము అనే పేర్లతో పిలుస్తుంటారమ్మా. దాన్ని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే మిరియాలను వేయించేసేసి ఒక చూర్ణం చేసుకుని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. మళ్ళీ చెప్తాను చూడమ్మా, అక్కలకర్ర చూర్ణం 25 గ్రాములు, రెండవ అక్కలకర్ర చూర్ణము 25 గ్రాములు, వాము చూర్ణం 25 గ్రాములు, మిరియాల పొడి 10 గ్రాములు, మొత్తం కలపడం వల్ల 60 గ్రాముల పొడి తయారైందమ్మా. సో 60 గ్రాముల పొడి 1 మంత్కి వస్తుంది. మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. ఉదయం పూట మోహం గడిగినటువంటి తక్షణమే పరిగడుపునే ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఒక్క గ్రామ్ అమ్మా, జస్ట్ 1 గ్రామ్ పౌడరు తేనెతో తీసుకోవచ్చు, లేకపోతే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, మజ్జిగతో తీసుకోవచ్చు, పాలతో తీసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు. మొదటి డోస్ అయిపోయింది 1 గ్రామ్. తర్వాత ఈవినింగ్ బిట్వీన్ 5 to 8 o'clock మధ్యలో మరొక డోసు 1 గ్రామ్ తీసుకోవాలమ్మా. సో సాయంత్రం పూట కూడా ఇలాగ తీసుకోవాలి. సో ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము, రోజు 2 గ్రాములు అయితే నెలకి 60 గ్రాములు అయిపోతుందమ్మా. సో 60 గ్రాముల మెడిసిన్ అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండవది ఏంటంటే ఈ యొక్క ఔషధ గుణం యొక్క ప్రత్యేకత, పక్షాఘాతము లేదా పక్షవాతము లేదా పెరాలసిస్ లేదా హెమిప్లీజియా అనేటువంటి సమస్యని త్వరగా తగ్గించడమే కాకుండా చాలా మందిలో కూడా మరణం వల్ల వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయమ్మా. పక్షవాతం మళ్ళీ వస్తుంటుంది అనమాట. సో ఆ పరిస్థితి రాకుండా కూడా ఈ యొక్క ఔషధ గుణాలు దీర్ఘకాలం పాటు శరీరంలో దీని యొక్క ప్రభావం ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయమ్మా. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా 60 గ్రాముల ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారమ్మా. ఇది కడుపులోకి. మరి పైపూత మందుగా ఎలాగ వాడుకోవాలంటే ఎలాంటి ఔషధం వాడుకోవాలంటే మిరియాల పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాముల మిరియాల పొడిని 1 కిలో నువ్వుల నూనెలో కలపాలమ్మా. కేవలం ఈ 2 పదార్థాలే. నువ్వుల నూనె కాస్త వేడి చేసేసి ఆ వేడి చేసినటువంటి నువ్వుల నూనె కిందికి దించేసేసి మిరియాల పొడిని అందులో కలిపేసారు. నువ్వుల నూనె మరిగించాల్సినటువంటి అవసరం లేదమ్మా. వేడి చేయడం అంటే మళ్ళీ ఏదో పొగలు వచ్చినట్టు మరిగించడం అలా కాకుండా అంతే అమ్మా. జస్ట్ కొంచెం వెచ్చ చేసేసి వేడైన తర్వాత మనం కాఫీ టీ తాగితే ఇలా ఎంత వేడి ఉంటుందో అంత వేడి నువ్వుల నూనె చేసేసి పాత్రని పొయ్యి మీద నుంచి కిందికి దించేసేసి ఒక 100 గ్రాముల మిరియాల పొడి కలిపేసారు. బాగా కలిపేసేసి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి అమ్మా. సో కాస్త తైలాన్ని తీసుకొని ఏ భాగం అయితే చచ్చుబడిపోయిందో, కుడి భాగం కానీ ఎడమ భాగం కానీ ఏ వైపు కానీ ఎక్కడైనా మనం చచ్చుబడినటువంటి భాగానికి ఆ యొక్క ఆయిల్ని అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మరింత శీఘ్రంగా, మరింత శక్తివంతంగా, మరింత వెంటనే ఈ యొక్క ఔషధ గుణాలు పనిచేసేసి త్వరగా కోలుకునే దానికి ఈ యొక్క ఔషధాలు కూడా సహకరిస్తాయి. దీనికి తోడు మరి ఒకవేళ మార్కెట్లో దొరికేటువంటి పైపూత ఆయిల్స్ కూడా చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారమ్మా. సో అలాంటి ఆయిల్స్ లో మా అనుభవంలో ఈ బలా తైలం బాగా పనిచేస్తుందమ్మా. బల అనేసరికి తుత్తురు బెండ అని చెప్పేసి అంటుంటారు మా. తుత్తురు బెండ మేము చిన్నప్పుడైతే మరి చిన్ననాటి కాలంలో ఈ మార్క్స్ గుర్తులు బట్టల మీద కందెన గుర్తులు వేసేదానికి చిన్నప్పుడు వాడుతుండేవాళ్ళమ్మా. ఎక్కడ పడితే అక్కడ ముక్కలు దొరుకుతుంటాయమ్మా. సో దువ్వెన చెట్టు కాయలు అంటుంటారు. సో వాటితో తయారు చేస్తారు మా. తుత్తూరు బెండ అంటారు. అది బల, దాని పేరే బల. అంటే నరాలకు అంత శక్తిని కలుగజేస్తుందని చెప్పేసి. సో బల అనేటువంటి మొక్కను ఉపయోగించి ప్రధానంగా బలా తైలాన్ని తయారు చేస్తారు మా. మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. బలా తైలం ఇదం శ్రేష్టం వాత వ్యాధి వినాశనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వాత వ్యాధులను నిర్మూలన చేసేసి అత్యంత చక్కగా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధాల్లో అగ్రగామిగా ఉన్నటువంటి ఔషధాలలో బల తైలం ఒకటి. వాతదోషం ప్రధానంగా ప్రకోపించి వాతదోషం వల్ల కలిగేటువంటి లక్షణం కాబట్టి పక్షవాతం జబ్బు కాబట్టి పక్షవాతము, అటువంటి వాతదోషాన్ని తగ్గించేందుకు అద్భుతంగా పనిచేసేందుకు ఈ బల తైలం కూడా ఉపయోగపడుతుందమ్మా. సో కావాలంటే బల తైలాన్ని కూడా తెచ్చుకొని
నేను చెప్పినటువంటి పద్ధతిలో సున్నితంగా మర్దన చేసేసి ఒక గంట సేపు ఉండి స్నానం చేసినప్పటికీ చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. కాబట్టి మిరియాలు నువ్వు రెండుతో కలిపి ఔషధంగా తయారు చేసుకుని పైపూత మందుగా వాడుకోవచ్చు. లేని పక్షంలో బల తైలాన్ని కూడా వాడుకోవచ్చు. మరి కడుపులోకి మాత్రం నేను చెప్పినట్లమ్మా ఈ యొక్క అక్కలకర్ర, తర్వాత వాము, అదేవిధంగా మూడవ పదార్థం మిరియాలు కలిపి చెప్పాను కదమ్మా, ఆ యొక్క ఔషధం వాడుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఎవరైనా కానీ పక్షవాతం వస్తుందేమో, సార్ చెప్పారు స్టార్టింగ్లో జెనెటికల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి, కాస్త శరీరానికి ఎక్సర్సైజ్ ఉండాలి. సార్ చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని, ఒకవేళ ఎవరైనా పక్షవాతం ఇప్పటికి మీకు పక్షవాతం వచ్చి ఉన్నట్లయితే ఈ నువ్వుల నూనెతో చెప్పిన ఈ మెడిసిన్ని ట్రై చేయండి. మీ ఇంట్లో ఎవరికైనా పక్షవాతం ఉన్నా కానీ వాళ్ళకి కాస్త అలా మర్దన చేస్తూ ఉండండి. తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.